హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 స్పెషల్ అనాలిసిస్ బై పరిటాల మూర్తి. నామినేషన్స్ అనేవి చాలా చప్పగా సాగే. అందులో మనం ముఖ్యంగా కొన్ని పాయింట్స్ అనేది మాట్లాడుకుందాం మనం. సో అదేంటంటే స్పెషల్ పవర్ తో హౌస్ మేట్స్ నిఖిల్ ని నామినేట్ చేశారు. ఇదైతే కరెక్టే. యాక్చువల్ గా సీత నిఖిల్ అని మనం చూసుకుంటే సో నిఖిల్ ని నామినేట్ చేయడం అనేది కరెక్టే. ఇప్పుడు మనం మెయిన్ గా ఒక ప్రధానంగా నామినేషన్ లో 7 పాయింట్స్ చక్కచక్క మాట్లాడుకుంటే సో మణికంఠ పాయింట్ పైన కాకుండా మన జాతిరత్నాల సినిమాలో చూపెడతారే కోర్ట్ సీన్ నవీన్ పోలిశెట్టి ఎలాగైతే సంబంధం లేని టాపిక్ నూడిల్స్ టాపిక్ తెస్తాడో అలాగా సంబంధం లేని దాని మీద ఎక్కువ పోట్లాడుతా ఉన్నాడు. సో తను చేసిన మిస్టేక్ ఏంటనేది చాలా బలంగా చెప్తుంటే అక్కడ ఆర్గ్యుమెంట్ అనేది చేయలేకపోయి ఆయన ఆర్గ్యుమెంట్ లో కూడా బలం లేదు, లాజిక్ లేదు. పైగా అందరినీ రెచ్చగొడుతుంటే వాళ్ళు ఏదైనా మాటకి ట్రిగ్గర్ అయితే అదే పట్టుకుని హైలైట్ చేస్తున్నాడు మన మణికంఠ. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే సీత మామూలుగానే చెప్తుంటే బాడీ లాంగ్వేజ్ అలా కాదు, నువ్వు అలా చేయకు అంటే అదేదో తను ఎక్కిరించినట్టుగా భావించి అలా చేశాడు అనమాట. అంటే తను యాక్చువల్ గా అక్కడ ఏం జరిగిందనే సినారియో సీన్ ని యాక్ట్ చేస్తాం తప్ప తను ఎక్కిరించట్లా, అది మనకు అర్థం అవుతుంది. కానీ అక్కడ ఉన్న అతనికి ఎలా అర్థమైందంటే నువ్వు ఇలా చేయకు అంటే సమ్మోర్ ఏదో ఒక పాయింట్ లో ఎదటోళ్ళని ట్రిగ్గర్ చేద్దామని చూసాడు. అక్కడ యష్మి హార్ట్ బ్రేక్ అంటే హార్ట్ బ్రేక్ అవుతుంది, ఎక్కడైనా పాడేసుకో, నేలకేసి రుద్దుకో, ఇలాగా డైలాగ్ టు డైలాగ్ ప్రొలాంగ్ అయితే చూసారు లేదు మీరు. పాయింట్ ఏదైతే సాక్రిఫైస్ అనే పాయింట్ ఉందో దాని మీద కాకుండా పక్క టాపిక్ మీద సైడ్ ట్రాక్ వేసి వాళ్ళ యాటిట్యూడ్ ని బయటికి లాగి వాళ్ళు ఏదైనా మాట అంటే ఈయనకి ప్లస్ అయ్యేలాగా మార్చుకుంటున్నాడు. మీకు అర్థం కాలేదా గేమ్? సో నిఖిల్ ని ఆ హెడ్ నాక్ నువ్వు ఇచ్చావు అందుకే నేను అలా చేశా, నువ్వు స్మైల్ ఇచ్చావు, నువ్వు వెళ్ళిపోతానన్నావు అందుకే నేను సాక్రిఫైస్ చేశా. నిఖిల్ వెళ్ళిపోతానే అన్నాడు అనుకుందాం. సపోజ్ వెళ్ళిపోతానంటే వెళ్ళిపోనిచ్చుగా, నువ్వు సాక్రిఫైస్ చేయడం ఎందుకు? నువ్వు సాక్రిఫైస్ చేసేవనే కదా జనాలు చెప్తుంటా, అలాగే వాళ్ళు హౌస్ మేట్స్ చెప్తుంటా. అలా కాకుండా నువ్వు హెడ్ నాక్ ఇవ్వు ఒకసారి, ఇప్పుడు ఇవ్వు చూద్దాం ఎలా ఇచ్చావంటే నేను ఏమైనా యాక్టింగ్ చేయాలా, నేను ఏమన్నా ఆడిషన్కి వచ్చాను, నువ్వు ఏమైనా డైరెక్టర్ అని అక్కడ మంచి కౌంటర్ వేసాడు. అలాగే పృథ్వీని కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు మణికంఠ. ఏంటంటే అక్కడ సో తన యాటిట్యూడ్ ఏదైతే ఉందో పృథ్వీది, కొంతసేపు మనం మాట్లాడితే ఆ యాటిట్యూడ్ అనేది బయటకు వచ్చేస్తుంది పృథ్వీది. సో అక్కడ రాగానే అతను వెళ్ళి మామూలు కూర్చున్న యాటిట్యూడ్ చూడు అంటూ అక్కడ కళ్ళజోడు పెట్టుకుంటే, అంటే ఇప్పుడు కొంతమంది ప్రజలు ఉంటారు ఏంటంటే కొంతమంది పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఒక్క సినారియోని చూసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మణికంఠ రైట్ గా అనిపిస్తాడు అనమాట. ఆ ఒక్క సీన్ పృథ్వీ అండ్ మణికంఠ నామినేషన్ ఒక్కటే చూసారనుకోండి బిగ్ బాస్ లో, ఇంకేది చూడలేదు అనుకోండి, మణికంఠ రైట్ అనిపిస్తాడు. అక్కడ ఎందుకు ఇంత పొగరుగా మాట్లాడుతున్నాడు పృథ్వీ అని ఉంటది. అంతేగాని అక్కడ ఎంత వితండవాదం చేసాడు, ఎంత ఇరిటేట్ అయితే ఇలా మాట్లాడుతున్నారు అనేది తెలియదు. ఇంకా మణికంఠ ఫ్యాన్స్ నమ్ముతుంటే మాత్రం మనం ఏం చేయలేం, నమ్మొచ్చు. నెక్స్ట్ నైనిక అందరినీ కూడా సెకండ్ పాయింట్ చెప్తున్నా, నైనిక అందరికి ఈజీగా సాఫ్ట్ గా దొరికేసింది. ఎందుకంటే నాగార్జున గారు మణికంఠ 0 అని ఇచ్చినప్పుడు అబ్బా సూపర్ చెప్పావు మణికంఠ, వెల్ అబ్జర్వేషన్ అన్నారట. సో ఆ పాయింట్ పట్టుకుని మిగతా వాళ్ళందరూ కూడా నైనికాని సాఫ్ట్ గా టార్గెట్ చేసుకున్నారు. సో ఎప్పుడు లేనని ఓట్లు నైనికాకి వచ్చాయంటే చూడండి, దట్టు సేమ్ పాయింట్. నువ్వు ఎక్కడ ఉంటున్నావు, నువ్వు కలవట్లో మింగిల్ అవట్లా, నీ గేమ్ పడిపోయింది. ఫస్ట్ వీక్ లో ఉన్న నైనిక ఇప్పుడు మాకు కనిపించలేదు. ఎందుకు కనిపించలేదు? ఆడతానే ఉంది కదా, తనకు అవకాశం వచ్చినప్పుడల్లా ఆడుతుంది. అయితే మణికంఠ ఏదైతే చెప్తే అక్కడ వెల్ అబ్జర్వేషన్ మాత్రం అలాగే ఉందని ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అదే. ఏంటంటే నైనిక అసలు గేమ్ లో లేదు, గతంలో ఆడినట్టుగా లేదు, అదే పాయింట్ పట్టుకున్నారు. సో అదే పాయింట్ పట్టుకుని ఒక నాగార్జున చెప్పారు కాబట్టి సేఫ్ గా వెళ్ళిపోద్ది కదా నామినేషన్, ఎటువంటి గొడవ ఉండదు కాబట్టి సేఫ్ గా సాఫ్ట్ గా దొరికేసింది నైనిక. థర్డ్ పాయింట్ ఏంటంటే ఈ నామినేషన్స్ గురించి హౌస్ మేట్స్ అందరూ కూడా ముందు రోజే మాట్లాడుకున్నారు. నేను ఇలా చేస్తే నువ్వు ఇలా చేయి, నువ్వు ఇలా చేస్తే నేను ఇలా చేస్తా అంటూ ఒకరినొకరు డిపెండ్ చేసుకునే పాయింట్లు కూడా ముందే ఆలోచించేసుకున్నారు అనమాట. నెంబర్ 4th పాయింట్ చూస్తే మై అబ్జర్వేషన్, సోనియా ప్లేస్ ని యష్మి రీప్లేస్ చేస్తా ఉంది మెల్లగా. పృథ్వీ అండ్ నిఖిల్ కి ఒక మంచి కంపెనీగా మారే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ముగ్గురు యాక్చువల్ గా ఫస్ట్ నుంచి కూడా యష్మి నిఖిల్ తోనే ఉందాం అనుకుంది. కానీ ఎప్పుడైతే సోనియా అండ్ టీమ్, సోనియా అభయ్ వాళ్ళందరూ కూడా ఇటు వచ్చారో దెన్ అప్పుడు యష్మి పక్కకి వెళ్ళిపోయి అటు వేరే సీతతోనో లేదంటే ప్రేరణతోనో మిగతా వాళ్ళతోనో ఉండటం స్టార్ట్ చేసింది. సో అప్పుడే మణికంఠకి ఆమెకి టామ్ అండ్ జెర్రీ ఫైట్ అనేది అయింది. నువ్వు వెళ్ళిపోయే వరకు నేను వేస్తానే ఉంటాను నామినేషన్ అనే రేంజ్కి వెళ్ళిపోయాను. సో ఇప్పుడు వీళ్ళకి మంచి కంపెనీ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ముగ్గురు కూడా
నామినేషన్స్ చూడండి, ఆల్మోస్ట్ ఈ ముగ్గురు మణికంఠనే ఏం చేశారు. ఎందుకంటే వాళ్ళ క్లాన్ లో ఉంటూనే వాళ్ళకి నేను బ్యాక్ స్టెప్ వెళ్తానని తను ఒప్పుకుని బయట క్లాన్ వాళ్ళకి మాత్రం నేను సాక్రిఫైస్ చేయాలనుకోలే, వాళ్ళే నన్ను తీస్తారని చెప్పడమే. అది మెయిన్ మిస్టేక్. ఎంత కవర్ కోటింగ్ పూసినా, ఎంత దాన్ని పెయింట్ వేసినా కూడా దాన్ని కవర్ చేయలేరు. చూసారా, సేమ్ టు సేమ్ పాయింట్ సీత కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది. నెక్స్ట్ 5th పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ టీం అంతా కూడా కలిసి ఎక్కడో స్టార్ మా బ్యాచ్ ని సేవ్ చేయడానికి ఒక స్కెచ్ గీస్తున్నారా అని అయితే నాకు అనిపిస్తుంది. ఇన్ మై పర్సెప్షన్ ఏంటంటే పాయింట్ ఆఫ్ వ్యూ, పిఓవి, ఇది కొత్తగా చెప్పారన్నమాట నిన్న. నీ పిఓవి నీది, నా పిఓవి నాది అని పాయింట్ ఆఫ్ వ్యూ. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే సమ్మోర్ ఎక్కడో కొడేస్తుంది. సో వీళ్ళందరూ కూడా కొంచెం స్టార్ మా ఎవరైతే రెగ్యులర్ గా వీళ్ళకి షోలు చేస్తారు, డాన్స్ షోలు చేస్తారు, ఆర్ అదర్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పుడు దసరా సంబరాలని, వినాయక చవితి వస్తుందని, ఇలా చాలా ఉంటాయి కదా షోలు. వాళ్ళు ఎవరైతే చేస్తారో వాళ్ళకు కొంచెం ఫేవర్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నెక్స్ట్ వీక్స్ లో ఎక్కడొక్కడ పాయింట్ లో ఖచ్చితంగా బిగ్ బాస్ కూడా దొరికిపోతాడు మనకి. అప్పుడు మనం క్లియర్ గా అనలైజ్ చేసి మాట్లాడుకుందాం. ఇక నామినేషన్స్ లో మాట్లాడితే 6th పాయింట్ ఏంటంటే నేను సేఫ్ అయ్యాను చూసావా అన్నట్లుగా మాట్లాడుతున్నా. అంటే ఆడియన్స్ నన్ను సేవ్ చేశారంటే నా పాయింట్లు కరెక్ట్ అనమాట అనుకుంటున్నారే తప్ప నీకంటే వీక్ ప్లేయర్స్ ఉన్నారు, ఫస్ట్ వాళ్ళని పంపిద్దామని కూడా ఆడియన్స్ అనుకోవచ్చు కదా. మీ పాయింట్స్ అన్ని కరెక్ట్ కాదు కదా. ఈ పాయింట్ ని ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. అలాగే మనకంటే చాలా సార్లు ఈ మాట చెప్పారు, ఆడియన్స్ చూస్తున్నారు అంటూ ఎక్కువ ఆడియన్స్ ని అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నారు. అలాగే హోస్ట్ నాగార్జున చెప్పారు నీకు తప్పని మాట్లాడారు. హోస్ట్ నాగార్జున నా తప్పేంటో నాకు చెప్పేవాళ్ళు కదా. ఇలా కూడా వస్తున్నాయి మాటలు. అలాగ మాట్లాడితే ప్రజలు చూస్తున్నారు, ప్రజలు ఎక్కడికి పోలేదు చూస్తున్నారు అనే డైలాగులు కూడా చెప్తున్నారు. సో వాళ్ళు ఉంచితే ఉంటా, లేదంటే పోతా, నాకు ఆడియన్సే ముఖ్యం, టాస్క్లు ఆడటం కాదు, అది కాదు, తొక్క కాదు, తోలు కాదు, ఇలాంటి డైలాగులు వస్తున్నాయి. అక్కడ ఆడియన్స్ కి 6 ఛాన్స్ ఉంటుంది. 6లో ఎవరిని ఆ వారం పంపించాలో వాళ్ళని పంపిస్తే 5 నుంచినట్లు లెక్క కాదు కదా. ఆ లాజిక్ అనేది మర్చిపోతున్నారు హౌస్ మేట్స్ అందరు. ఇక నెక్స్ట్ సోనియా లేని నామినేషన్స్ అనే 7th పాయింట్ లో చాలా చప్పగా జరిగాయని నాకు అనిపించింది. ఎందుకంటే సో ఆ ఆర్గ్యుమెంట్ అనేది ఎవరిది కూడా గట్టిగా లేకుండా పోయింది. అంటే తనలాగా, అంటే ఒక వితండవాదం అనుకోండి, వాట్ ఎవర్ అనుకోండి, ఏదైనా లాజికల్ పాయింట్స్ తీసుకొస్తుంది అనుకోండి, ఏదైనా అనుకోండి. సో సమ్మోర్ ఎక్కడో ఆ పెప్పర్ మిస్ అయింది అంటారు కదా, అది మిస్ అయింది. కనీసం నబిల్ అయినా నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ సో నబిల్ దగ్గర నుంచి కూడా లేదు. సో నిఖిల్ మేబీ నామినేషన్ లో ఉంటే, అంటే అతను స్వీకరించి ఉంటే నామినేషన్స్ కథ వేరేలాగా ఉండేదేమో. సో మరి చూద్దాం. అలాగే వైల్డ్ కార్డ్ రావాల్సి ఉంది. వైల్డ్ కార్డ్ ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో కూడా చూద్దాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ అప్. బై బై.